వెల్కమ్ టు ఛానల్ జాబ్ గోయస్. ఈ రోజు మనమైతే ఎక్సలెంట్ హెచ్ఆర్ ఆపర్చునిటీ రిలేటెడ్‌గా ఫ్రెషర్స్ రిలేటెడ్‌గా అయితే మనం చూపించబోతున్నామండి. సో, మనకి రిక్రూట్‌మెంట్ రిలేటెడ్‌గా చాలా మందైతే ఎంబీఏ చేసిన వాళ్ళు గాని, డిగ్రీ చేసిన స్టూడెంట్స్ గాని, ఆ పాత్‌ని చూజ్ చేసుకొని రిక్రూటింగ్ రిలేటెడ్‌గా వెళ్ళాలి. మంచి ఇన్సెంటివ్స్‌తోని హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్‌గా జాబ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఈరోజు చాలా మంచి ఆపర్చునిటీ అండి. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు అప్లై చేయడానికి అండ్ నెక్స్ట్ డీటెయిల్స్, సాలరీ గూడా మనకి చాలా బావుంటుందండి. 18,000 నుంచి 25 వరకు ఉంటుందనమాట. బేస్డ్ అపాన్ మీ పెర్ఫార్మన్స్ బట్టయితే ఉంటుంది ప్యాకేజ్ అనేది. సో, డెఫినైట్‌లీ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా చూడండి. ఓకే. సో, మనకి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసేసి సూపర్ వర్క్ అనమాట. ఇది మనకి కంప్లీట్‌లీ 12,000 ప్లస్ సబ్‌స్క్రైబర్స్ అయితే ఉన్నారు. లింక్డ్ఇన్ అఫీషియల్ పేజ్‌లోనే అండి ఇది. సో, ఆర్గనైజేషన్ గురించి మీరు చూడండి ఇక్కడ. అండ్ వీళ్ళు వర్క్ చేసే రిమోట్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ ఎవరెవరిని హైర్ చేసుకుంటారు, ఏంటి అసలు ఆర్గనైజేషన్ దేని మీద వర్క్ చేస్తారు, ఏంటి అనే డీటెయిల్స్ అవన్నీ చూసి మీరిక్కడ చూడొచ్చు. అందరూ గూడా రిమోట్ ఆపర్చునిటీలోనే ఉంటుందన్నమాట ఈ ఆర్గనైజేషన్ కంప్లీట్‌లీ. సో, మనం ఇలాంటి ఆర్గనైజేషన్స్‌లో వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు మన జాబ్‌కి రిలేటెడ్‌గా కూడా చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. సో, హెచ్ఆర్ రిక్రూటర్‌గా చాలా మంది ఫ్రెషర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బూలియన్ సెర్చ్ అంటే ఏంటి అనేది కొంచెం తెలిసుండాలన్నమాట. సో, మనకి నౌకరీ, ఇండీడ్, మాన్స్టర్ గానీ ఆర్ ఎల్స్ లింక్డ్ఇన్ ఎలా సోషల్ మీడియా ఇలాంటి జాబ్ పోర్టల్స్ ఎలా యూజ్ చేయాలో వాటి గురించి కొంచెం తెలిసుండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్వ్యూస్ ఎలా తీసుకోవాలి అనంటే దానికి తగ్గట్టుగా మనకి కొంచెం బేసిక్స్ అయితే తెలిసుండాలన్నమాట. తెలియకపోయినా గానీ యూట్యూబ్‌లో నుంచి గూడా మీరు నేర్చుకోవచ్చు. స్క్రీనింగ్ ఎలా తీసుకోవాలి, ఇంటర్వ్యూస్ ఎలా తీసుకోవాలి, మెయిల్స్ ఎలా పెట్టాలి, ఇంటర్వ్యూ మెయిల్స్ ఎలా పంపించాలి, ఏంటి అవన్నీ కూడా మనం కొద్దిగా ట్రైన్ అయ్యి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రెజ్యూమ్‌లో కూడా అవన్నీ మెన్షన్ అయితే చేసుకోండి. ఓకే. సో, ఇప్పుడు జాబ్ రోల్ రిలేటెడ్‌గా చూసుకున్నా గానీ మీకు లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్ రిలేటెడ్‌గా జాబ్ పోర్టల్స్‌తో పాటుగా మెయిల్స్ ఎలా పెట్టాలి అండ్ నెక్స్ట్ ఏటీఆర్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనకు కొంచెం ఐడియా ఉండాలన్నమాట. అండ్ నెగోషియేషన్ గానీ, సాలరీ బడ్జెట్ రిలేటెడ్‌గా అండ్ కంపెనీ బడ్జెట్ ఎంత, ఆ ప్రొఫైల్‌కి ఆ పర్టిక్యులర్ ప్రొఫైల్‌కి మనకి బడ్జెట్ ఎంత ఉంటుంది అండ్ ఎంత నెగోషియేట్ చేయాలి. ఈ బేసిక్ థింగ్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, వీటిని మెయింటైన్ చేసుకోవడానికి మనకు కొన్ని క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ కూడా కావాలి. లైక్ మనకి ఏటీఎస్ రిలేటెడ్‌గా మనకు కొంచెం తెలిసుండాలి. అండ్ లింక్డ్ఇన్ రిక్రూటింగ్ రిలేటెడ్‌గా అండ్ కనెక్షన్స్ చక్కగా పెంచుకోవాలన్నమాట. బూలియన్ సెర్చ్, క్యాండిడేట్ స్క్రీనింగ్, ఎంఎస్ ఎక్సెల్ రిలేటెడ్‌గా మనకు కొంచెం డేటాబేస్‌ని కూడా ప్రాపర్‌గా పెట్టుకోవడం అయితే రావాలన్నమాట. ఓకే. సో, ఇంటర్వ్యూస్‌తో పాటుగా టీమ్ మెంబర్స్‌తోని ఇంటరాక్ట్ అవుతూ మనం ఎస్పెషల్లీ మేనేజర్స్‌తోని ఎప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ వీక్లీ అండ్ మంత్లీ రిపోర్ట్స్ అయితే జనరేట్ చేస్తూ ఇవ్వాలి. ఓకే. సో, దీనికి రిలేటెడ్‌గా మనం చూసుకున్నా గానీ ప్యూర్‌లీ రిమోట్ కాబట్టి ఫుల్లీ రిమోట్. ఇండియాలో మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా గానీ వర్క్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ హవర్స్ అయితే ఉంటాయన్నమాట మీకు వర్కింగ్‌కి. అండ్ మీకు మెంటర్‌షిప్ కూడా ఉంటారన్నమాట. ట్రైనింగ్ గూడా ఇస్తారు. ఫ్రెషర్స్ కాబట్టి సో, ఇనీషియల్‌గా ఎలా చేయాలి, ఏంటి అనేది కూడా ఆపరేషన్స్ రిలేటెడ్‌గా కూడా కొన్ని బేసిక్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ ఫ్రెషర్స్ కాబట్టి టాలెంట్ అక్విజిషన్ రిలేటెడ్‌గా మీరు ఫ్యూచర్‌లో వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ హెచ్ఆర్ ఆపరేషన్స్ వైపుకి గూడా మీరు వెళ్ళొచ్చన్నమాట. లైక్ పేరోల్ రిలేటెడ్‌గా. సో, దీనికి కావాల్సిన స్కిల్ రిలేటెడ్‌గా మీరు ఒకసారి డీటెయిల్స్ చూసి అప్లై అయితే చేయండి. సో, అప్లై మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్‌గా ఇక్కడ మనము కంటిన్యూ అప్లై మీద క్లిక్ చేసేసుకొని మనకి డైరెక్ట్ ఇందులో నుంచే లింక్డ్ఇన్ నుంచే మీరు అప్లై చేయొచ్చన్నమాట. మనకి ప్రొఫైల్ కంప్లీట్‌లీ డ్రాగ్ చేసి ఇక్కడ రెజ్యూమ్ అప్డేట్ చేసేసి మీరైతే పంపించేయొచ్చు. సో, మనకి ప్యాకేజ్ ఇందులో ఏం డిస్కస్ చేయలేదు. బట్ మినిమమ్‌గా రిమోట్ జాబ్స్‌కి యాస్ ఎ ఫ్రెషర్‌గా అయితే మనకి ఈజీగా 18-25 వరకైతే ఉంటుందన్నమాట. మీరైతే డెఫినిట్‌గా ట్రై చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ ఆర్ ఎల్స్ నెక్స్ట్ అలాంటి అప్డేట్స్ కావాలన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే థాంక్ యూ సో మచ్.